CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments. KG 12,500 భారీ తగ్గింపు. Only in Miapur branch. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కిష్కింధాపురి రాజ్యానికి రాజు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కౌశిక్ గారు. అసలు ఈ టైటిల్స్ ఎక్కడ దొరుకుతాయండి మీకు? ఎన్ని సినిమాలు వచ్చినా కానీ టైటిల్సే డిఫరెంట్గా ఉంటాయి. కిష్కింధాపురి మీ సొంతూరే ఏంటి కొంప తీసి? లేదు అసలు ఇంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ కౌశిక్కి అసలు ఫస్ట్ సినిమా టైటిల్ పెట్టే దాంట్లో కావచ్చు, లేకపోతే చావు కబురు చల్లగా, అసలు ఆ సినిమా డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టర్ ఒకడేనా అని బయట మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు చూస్తున్నాం అదే అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా తీసావు కౌశిక్. అది బాగా నచ్చింది. ఎందుకంటే డ్యూరేషన్ తక్కువ పెట్టాలనా, లేకపోతే అంతవరకే వచ్చిందా, లేకపోతే ట్రోలింగ్ ఇవన్నీ కాదు కానీ అంటే పేషెన్స్ లెవెల్స్ అనేవి అందరికీ ఇంక్లూడింగ్ అస్ అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. బయటకు వెళ్తే బాగా ఐడెంటిఫై చేస్తున్నారా? అంత ఏం లేదండి, స్మార్ట్గా ఉంటారు, అట్లే మంచి స్మైల్ ఇస్తారు. లేదు అమ్మాయిలందరూ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అదేంటి హీరో కన్నా డైరెక్టర్ చాలా బాగున్నాడు. కౌశిక్ ఏది ఒక డైలాగ్ సీను చేసింది లైవ్ లో చేస్తా కిక్ వేరప్ప. కునలేని అష్టదిక్పాలకులకు భీతి కొల్పగా, కుక్కల వెలుగును చిక్కటి ఆవహించగా, ప్రళయ కాలమున భగభగమండే నీ ఆత్మ భోక్తను అహం మృత్యు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కిష్కింధాపురి రాజ్యానికి రాజు, మన కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కౌశిక్ గారు. హాయ్ కౌశిక్ గారు. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా హారర్ పిక్చర్స్ ఎన్ని సినిమాలు వచ్చినా కానీ అదేంటో జనానికి బోర్ కొట్టదు, తీసే డైరెక్టర్స్కి బోర్ కొట్టదు. అరే మొన్నే నా కొడుకు తీశాడు, మొన్నే నా ఫ్రెండ్ తీశాడు, ఎందుకు రాబోయి ఇంకే ఇదే సినిమాలు. అసలు ఈ టైటిల్స్ ఎక్కడ దొరుకుతాయండి మీకు? ఎన్ని సినిమాలు వచ్చినా కానీ టైటిల్సే డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క హారర్ పిక్చర్కి. మీ కిష్కింధాపురి మీ సొంతూరే ఏంటి కొంప తీసి? లేదండి, ఫిక్షనల్ టౌన్ అది. సో మాకు ఇందాక మీరు అన్నట్టు చాలా హారర్ సినిమాలు వచ్చాయి. నాకు నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు నేను ఎందుకు ఒక కథ రాసేటప్పుడు నేను ఎందుకు రాయాలి ఇది, ఒక సినిమా తీసేటప్పుడు నేను ఎందుకు తీయాలి ఇది, జనాలు ఎందుకు చూడాలి ఇది అని నేను క్వశ్చన్ వేసుకుంటా. నాకు ఒక స్ట్రాంగ్ ఆన్సర్ దొరికితే తప్ప నేను అది రాయను. సో కిష్కింధాపురి అనేది ఏంటంటే నాకు వాట్ ఐ ఫెల్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హారర్ ఫిల్మ్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక హారర్ మిస్టరీ దట్ డ్రాస్ ప్యారలల్స్ టు రామాయణం. మనం షూట్ చేసిన కథ రామాయణం కాదు, మన సినిమా రామాయణం కాదు. రామాయణంలో ఉన్న నీతి, అందులో ఉన్న మెటఫర్స్ ఒకవేళ ఒక హారర్ మిస్టరీలో కనుక చెప్పగలిగితే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ తోటి స్టార్ట్ చేసిన కథ ఇది. నాకు అక్కడ మిగతా వాటికి దీనికి డిఫరెన్షియేషన్ కనిపించి నేను చెప్దాం అనుకున్నా. అయితే రామాయణం ఎందుకు హారర్ మిస్టరీలో చెప్పాలి అంటే ఒక థింగ్ ఏంటంటే వాల్మీకి మహర్షి రామాయణం రాసిన తర్వాత నారదుడికి ట్రాన్స్లేట్ చేయమని చెప్తారంట. చెప్పినప్పుడు ఓకే నువ్వు రాసావు బాగానే ఉంది, ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నావు జనాలు ఇది? ఈ సృష్టి ఉన్నంతకాలం గుర్తుంటుంది, ఎందుకంటే ఇది రోజు జరిగే రామాయణం కాబట్టి అని వాల్మీకి గారు అన్నారంట. అది నన్ను చాలా ట్రిగర్ చేసింది, చాలా ఇంట్రిగ్ చేసింది నాకు అది తెలిసిన వెంటనే. రోజు జరిగే రామాయణమే కదా, ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో రామాయణం అనేది జరుగుతుంది. ఇప్పుడు బంగారు జింక అంటే నిజంగానే అది జింక అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీథింగ్ దట్ లూర్స్ యూ, ఎనీథింగ్ దట్ ఈస్ అట్రాక్టివ్. ఇప్పుడు దానికి ఏంటంటే ప్రపంచంలో అరుదుగా కనిపించే విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి, ఆ తర్వాత ఆపద వైపు నడిపిస్తాయి. సో అక్కడ డేంజర్ ఉండొచ్చు, మనకు తెలియదు. సో నేను ఆ సువర్ణమాయ అనే దాన్ని ఒక బంగారు జింకలా కన్సిడర్ చేస్తే అనే అలా ప్యారలల్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఎక్కడ డైరెక్ట్గా రామాయణం చెప్పకుండా అందులో ఉన్న మెటఫర్స్ని, అందులో ఉన్న నీతిని మనం వాడుకోగలిగితే ఇప్పుడు 10 తలలు ఉన్నతనే రావణాసురుడు అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి బుద్ధి ఉంటే కూడా అవ్వచ్చు. ఇప్పుడు రాముడు అంటే ఎగ్జాక్ట్గా రాముడు అవ్వాల్సిన అవసరం లేదు, రాముడు ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు అయి ఉండొచ్చు. సో అలా అందులో ఉన్న నీతి వాడి చెప్దాము అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అదొక హారర్ మిస్టరీలో వాడడం అనేది నాకు తెలిసి జరగలేదు, విచ్ ఐ ఫెల్ట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దెన్ కిష్కింధాపురి అనే టైటిల్ ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఫిక్షనల్ టౌన్ ఎందుకు హైదరాబాద్లో జరిగితేనో లేకపోతే ఇంకెక్కడో జరిగితేనో మనం ఆ రామాయణం ప్యారలల్స్ అనేది కూడా కనెక్ట్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం చిన్నప్పుడు మనకి అమ్మమ్మలు బామ్మగారులు కథలు చెప్పేటప్పుడు అనగనగనగా ఒక రాజ్యం, అనగనగనగా ఒక ప్లేస్ అంటే మనకి తెలియని ప్లేస్ కాబట్టి అది మనలో ఒక తెలియని ఒక ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. సో తెలిసిన ప్లేస్ కంటే తెలియని ప్లేస్లో ఉండే భయం ఎక్కువ, ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటారు కదా, అలా ఒక ఫిక్షనల్ టౌన్ అయితే బెటర్
అని అనుకుని ప్రెజెంటేషన్ కానీ ఓవరాల్ వరల్డ్ బిల్డింగ్ కానీ కొత్తగా చేయొచ్చు అని అనుకుని కిష్కింధపురి అనేది ఒక టౌన్ నేమ్ అనుకుని స్టార్ట్ చేసాం. ఓకే, 2-3 టైటిల్స్ అనుకుని కిష్కింధపురియా లేకపోతే డైరెక్ట్గా కిష్కింధపురియా? లేదండి, అంటే సినిమా టైటిల్స్ వైజ్ అయితే 2-3 టైటిల్స్ అనుకున్నాం, కానీ ఆ ప్లేస్ నేమ్ అనేది ఫస్ట్ నుంచి కిష్కింధపురియా. రెండు నేమ్స్ ఏంటి? ఫస్ట్ ఇంకొకటి సువర్ణమాయ రేడియో స్టేషన్ అనే టైటిల్ కూడా అనుకున్నాము, అంటే డైరెక్ట్ గా రేడియో స్టేషన్ మీదే పెడదామని. బట్ సమ్హౌ కిష్కింధపురి అనేది లార్జర్ పిక్చర్ కనిపిస్తుంది మాకు. ఫర్దర్గా ఎప్పుడైనా కూడా ఒకవేళ ఈ సినిమా లక్కీలీ వెరీ గుడ్ వర్డ్ ఆఫ్ మౌత్, వెరీ గుడ్ పాజిటివ్ టాక్ ఉంది బయట, అందరు నాకు ఫోన్ చేసి అన్న హిట్ కొట్టేసాం, కంగ్రాట్స్ అంటే ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో లక్కీలీ ఇది బాగుంది కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా దీన్ని ఫ్రాంచైజ్ చేయాలనుకున్నా కూడా అదొక ప్లేస్ నేమ్ అవ్వడం వల్ల ఓకే కిష్కింధపురి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాప్టర్ 1 అనుకుందాం, సువర్ణమాయ రేడియో స్టేషన్. నేను ఫర్దర్గా దాన్ని ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చేసుకునే స్కోప్ ఉంటుంది అని వైడర్ రీచ్ కోసం నేను హీరో గారు ఆలోచించి కిష్కింధపురి అనే టైటిల్ అయితే పెట్టాను. ఓకే, అంటే ఇతిహాసాలని నమ్ముతుంటారా లేకపోతే వాటిని మీరు విని 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 అది మీ మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయి, సో వినటం వేరు నమ్మటం వేరు, సో రెండిట్లో ఏది ఎక్కువ మీకు? నేను నమ్ముతాను, నేను వింటాను, నమ్ముతాను. నాకు చాలా చాలా ఇష్టం. నాకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటి అంటే మన పురాణాల గురించి, మన ఇతిహాసాల గురించి తెలుసుకోవడం. నాకు ఎక్కువ తెలియదు, బట్ తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో పడుకునే ముందు కొంచెంసేపు టైం దొరికితే ఫోన్ ఓపెన్ చేసుకుని ఇండియన్ కల్చర్, ఇండియన్ హిస్టరీ అని కొట్టి దాని గురించి జనరల్గా ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరికితే, ఇప్పుడు నలంద యూనివర్సిటీ గురించి కానీ, మన నలంద దాన్ని ఎలా అసలు ఎంత నాలెడ్జ్ ఉండేది, ఆ నాలెడ్జ్ అంతా ఎలా అయిపోయింది, ఇలాంటివన్నీ నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటా. ఐఎమ్ ఎ వెరీ క్యూరియస్ కిడ్ లైక్ దట్. ఓకే, సో చాలా క్యూరియాసిటీ ఎక్కువ వాటి విషయాల్లో, ఎస్పెషల్లీ మన రూటెడ్ కల్చర్ గురించి తెలుసుకోవడం నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. చెప్పాలంటే బిఫోర్ జనరేషన్ డైరెక్టర్లకి ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్లకి చాలా తేడా ఉంది. అవునండి, ఒకప్పుడు మంచి డైరెక్టర్లు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు గొప్ప డైరెక్టర్లు వస్తున్నారు. గొప్పకి మంచిగా చాలా తేడా ఉంటుంది, మీరు నమ్ముతారు కాబట్టి. ఒకప్పుడు ఒక సినిమా అంటే విలన్ ఉంటాడు, హీరోని కొడతాడు, హీరోయిన్ రేప్ చేస్తాడు, క్లైమాక్స్ 6 సాంగ్స్. కానీ మీరు చూడండి లాస్ట్ ఒక 5 years నుంచి మీలాంటి యంగ్ డైరెక్టర్స్, ఎస్పెషల్లీ 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మీరు ఒక మాట అన్నారు, ఇతిహాసాలను నమ్ముతాను, వింటాను అని. ఇలాంటి సినిమాలని అంటే దాన్ని కథగా మార్చి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటం హైలీ ఇంపాసిబుల్. అందులో మన తెలుగు నేటివిటీకి చాలా చాలా కష్టం కనెక్ట్ అవటం ఆడియన్స్కి. కానీ ఈ మధ్యకాలంలో మీరు తీస్తున్న సినిమాలు చూస్తుంటే ప్రపంచం అంతా మనం చెప్పలేదు, కానీ మన ఈ తెలుగు జాతి అనేది మటుకు ఏదో మారుతుంది, మారే ఒక మంచి పరిణామం అయితే మనకి కనపడుతుంది అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే థియేటర్లో కూడా అదే క్రౌడ్, అదే రెస్పాన్స్, అంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. నిజంగా హ్యాట్సప్ కౌశిక్, థ్యాంక్ యూ. మీ అందరూ ఇంత కష్టపడుతున్నారు నిజంగా. మన పురాణాలు మన అవి మర్చిపోకూడదు, ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవాలి అనేది నిజంగా గ్రేట్. అయితే ఇందులో చిన్న థింగ్ ఏంటంటే ఒకప్పుడు కూడా డెఫినెట్లీ చాలా గొప్ప గొప్ప డైరెక్టర్లు, అసలు ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నథింగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విశ్వనాథ్ గారు, బాపు గారు, అసలు ఆ టైంలో ఇంకా చాలామంది అసలు ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్స్ ఉండేవాళ్ళు. అండ్ వర్సిటాలిటీ ఉండేది చాలా. ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ సినిమా చేసేవాళ్ళు, డిఫరెంట్ జానరాస్, అండ్ అన్నిటికీ స్పేస్ ఉండేది. అయితే మధ్యలో ఏమైందంటే ఎక్కువ కమర్షియల్ సినిమా వైపే వెళ్ళిపోయి కంప్లీట్లీ అదొక్కటే మేజర్ స్టేజ్, ఫ్రంట్ స్టేజ్ తీసుకుంది. అది గుడ్ బ్యాడ్ మనకు తెలియదు, బట్ అది ఫ్రంట్ స్టేజ్ తీసుకుంది. మనం డెఫినెట్లీ అవి చూసే పెరిగాము, మనం వాటిని ఎంజాయ్ చేసి వాటికి విజిల్ చేసి పెరిగిన వాళ్ళమే. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఆల్సో వన్ అమంగ్ దెమ్. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ట్రెండ్ మారుతూ ఇప్పుడు మన మైథాలజీని చెప్పడానికి ట్రై చేయడము అనేది ఏదైతే ఉందో, ఇట్స్ డెఫినెట్లీ ఎ వెరీ వెరీ గుడ్ ట్రెండ్ మీరు అన్నట్టు. అట్లీస్ట్ నా పరంగా చిన్న థింగ్ ఏంటంటే, జస్ట్ బికాస్ అది కమర్షియల్లీ వర్కౌట్ అవుతుంది కాబట్టో, జస్ట్ బికాస్ దానికి ఇప్పుడు ఒక మూమెంట్ నడుస్తుంది కాబట్టో కాకుండా, ఆనెస్ట్గా మనం ఇది చెప్పాలి, ఇది నిజంగా చెప్పాల్సిన మ్యాటర్ కదా అని అనుకునే కొన్ని ఉంటాయి కదా, అవి చెప్తే ఐ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నాకు పర్సనలీ ఫ్రమ్ మై సైడ్ ఐ వాంట్ టు సే సంథింగ్ which is actually something that needs to be told. ఓకే. అసలు ఇంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ కౌశిక్కి అసలు ఫస్ట్ సినిమా టైటిల్ పెట్టే దాంట్లో కావచ్చు, లేకపోతే చావు కబురు చల్లగా మన కార్తికేయతో, అసలు ఆ సినిమా డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టర్ ఒకడేనా అని బయట మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. లేదండి, అది డెఫినెట్లీ గుడ్ థింగే. అది ఇది తీసింది ఒకడేనా అని మాట్లాడుకుంటున్నారంటే దేర్ ఈస్ క్లియర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మై వర్క్ అని అలానే తీసుకుంటున్నాను నేను దాన్ని పాజిటివ్గా. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అయితే అందులో ఏంటంటే, అందులో కూడా నేను ఐ వాంటెడ్ టు టాక్ సమ్ ఫిలాసఫీ. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ లైఫ్
ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ పర్సన్ హూ సీస్ డెత్ ఎవ్రీడే. ప్రతిరోజు చావులు చూసే ఒక మనిషి ఆడి పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ ఏంటి అనేది చెప్దామని ఒక కామెంటరీ ఆన్ లైఫ్ ఫ్రమ్ ఎ పర్సన్ హూ సీస్ డెత్ ఎవ్రీడే. ఓకే, అదే ఇంటెన్షన్ ఆ కథ వెనక. అండ్ అందులో కూడా దానికి సంబంధించిన ఇప్పుడు తనికెలభరణి గారిది ఒక సీక్వెన్స్ ఉంటుంది. అందులో ఒక తల్లి కడుపులో ఉండే బిడ్డ, ఆ తల్లి గర్భం ఒకటే ప్రపంచం ఏమో, ఆ దాటితే ఇంకేం లేదేమో అనుకుంటుందంట. ఒక్కసారి ఆ తల్లి గర్భాన్ని దాటి బయటకు వచ్చాక ఇంత పెద్ద ప్రపంచాన్ని చూసి ఉలిక్కిపడి ఏడవడం మొదలు పెడుతుంది. చావు కూడా అంతే. మనం అనుకుంటాం ఎవరన్నా పోతే ఇంక ఇంతేనేమో, ఇంతకంటే ఏం లేదేమో అని. ఎవరికి తెలుసు, సత్యాకి ఇంతకంటే పెద్ద లోకం ఇంకోటి ఉందేమో. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ సంతోషంగానే ఉంటారేమో, మనకు తెలియదు కదా. అందుకని సావుకు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొక లోకం ఉందా చనిపోతే? అది చనిపోయిన వాడికి తప్ప ఎవరికి తెలియదండి. అది నిజంగా మనం చెప్పలేము కూడా. అంటే డెఫినెట్లీ నేను విన్నాను, మన స్క్రిప్చర్స్ ప్రకారం కానీ అవన్నీ కూడా డెఫినెట్లీ ఇంకో లోకం ఉంది అనేది మనం విన్నది, నరకాలు ఉన్నాయి అనేది మనం వింటున్నాం కదా. అది నిజంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి తప్ప మనం ఎలా చెప్పగలుగుతాం ఇక్కడ కూర్చుని? సేమ్ ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ లాగానే మదర్ వూమ్లో ఉండే బేబీ, దానికి తెలియదు కదా, ఆ బేబీకి తెలియదు కదా బయటకు వస్తే ఇంత పెద్ద ప్రపంచం ఉంటుందని. ఎవరు చెప్పలేరు, ఎవరు ఫీడ్ చేయరు. అతనంతటా అతనికో ఆమంతరామకో నాలెడ్జ్ ఉండదు బయటకు వస్తే ఇలా ఉంటుందని. వచ్చాకే తెలుస్తుంది కదా. అలానే వెళ్ళిన వాళ్ళకి కూడా వెళ్ళాకే తెలుస్తుంది. అది కూడా అందులో చెప్పాం. మా మామ చెప్పినట్టు సత్యాకి ఇంకో లోకం ఉందో లేదో నాకు తెలియదు, అదే సచ్చినోడికి తెలియాలని అంటాడు అతను. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు చూస్తున్నాం అదే అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా తీసావు కౌశిక్. అది బాగా నచ్చింది. ఎందుకంటే డ్యూరేషన్ తక్కువ పెట్టాలన్నా, లేకపోతే అంతవరకే వచ్చిందా, లేకపోతే ఎక్కువ ల్యాగ్ ఉంటే తీసారా అర్థం కాలేదు నాకు. హార్డ్లీ 2 hours 5 minutes అంతే ఉంది. హారర్ మూవీస్ అంటే 2.5 2:45 తీసుకెళ్తారు. అంటే ఆడియన్స్ని నిరుత్సాహపరచకూడదు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. ఇదేంట్రా ఇంత సాగదీసేసాడు, సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ పెట్టాడు, రేపు ఇది వద్దు మనకి, దీని మీద ట్రోలింగ్ అన్న ఉద్దేశమా లేకపోతే? డెఫినెట్లీ ట్రోలింగ్ ఇవన్నీ కాదు, కానీ అంటే పేషెన్స్ లెవెల్స్ అనేవి అందరికీ, ఇంక్లూడింగ్ అస్, అందరికీ చాలా తగ్గిపోయినాయి. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ చాలా తగ్గిపోయింది. అంటే అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. అండ్ ఎంతలో చెప్పాలో ఆ కథ అంతలోనే చెప్తే బెటర్. ఇప్పుడు కొన్ని సినిమాలు నిజంగా ఎక్కువ స్పాన్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ కథకి ఏంటంటే వీ ఫెల్ట్ దీన్ని ఎంత షార్ప్గా చెప్తే అంత బెటర్ అనే అనుకున్నాము. అయితే నేను షూట్ చేయడం ప్రాసెస్ ఎలా చేసుకుంటానంటే, ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత పేపర్ మీద ఒక రఫ్ రన్ టైం వేసుకుంటా. ఎవ్రీ సీన్ రఫ్లీ ఇంతసేపు వస్తుంది అని. ఆ రఫ్ రన్ టైం అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఓకే ఆన్లైన్ ఎడిట్ ఇంత వచ్చింది, ఇంకా ఎంత షూట్ చేయాలి, బ్యాలెన్స్ ఎంత ఉంది, దాని రన్ టైం ఎంత వస్తుంది, అలా నేను ఎవ్రీ షెడ్యూల్కి క్యాలిక్యులేట్ చేసుకునేవాడిని ఎంత తీసానో ఇంకా ఎంత తీయాలి అని. ఎందుకంటే అవసరం లేనిది షూట్ చేసినా వేస్ట్. సో నేను ఫస్ట్ ఈ కథ షూట్ చేద్దాం అనుకున్నప్పుడు 96 days అనుకున్నాం మన ఎస్టిమేషన్. 96 daysని మళ్ళీ కొంచెం స్క్రిప్ట్లో కొంచెం పేపర్ మీద కొన్ని కట్స్ చేసిన తర్వాత 84 days ఎంతో షూట్ చేద్దాం అని అనుకున్నాం. ఫైనల్గా 73 daysలో ఫినిష్ చేసాం మేము సినిమా. దట్ ఈస్ ఓన్లీ బికాస్ 73 days ఇంక్లూడింగ్ సాంగ్ 73 daysలో ఫినిష్ చేసాం. సో అది ఎందుకు అంటే పేపర్ మీద ట్రిమ్ చేయడం వల్ల. ఇప్పుడు నేను షూట్ చేసి ఎడిట్ రూమ్లో ట్రిమ్ చేసుకుంటే ఎనర్జీస్ వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్. పేపర్ మీద ట్రిమ్ చేసుకోవడం వల్ల మాకు అది ఈజీ అయింది. సో రెండో థింగ్ ఏంటంటే, నేను మా ఎడిటర్ని కూడా నిరంజన్ గారు, ఆయన వాల్తేరు వీరయ్య, డాకు మహారాజు అని చేశాడు. సో ఆయనకు కూడా, ఆయన అంత పెద్ద సినిమాలు చేసినా ఆయన నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే స్క్రిప్ట్ ఇచ్చి భయ్యా ఒకసారి ఎడిట్ చేసి తీసుకురండి అన్న, పేపర్ మీద ఎడిట్ చేసి తీసుకురండి అని చెప్పా. అతను పేపర్ మీద ఎడిట్ చేసి వచ్చాడు. ఏం అవసరం లేదు, 2 సీన్లు కలిపి ఒక సీన్గా చెప్పచ్చా, ఇలాంటివన్నీ. సో అలా మేము ఆర్గానిక్గా ముందు నుంచే లెంత్ విషయంలో చాలా పర్టికులర్గా కంట్రోల్గా ఉందాము. అనవసరంగా ఊరికే ల్యాగ్ అని మనం ఎందుకు అనిపించుకోవడం. పైగా మనకే అనిపిస్తుంది కదా ఏదో ఒక పాయింట్లో, అరే ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు ఇది అనే ఫీలింగ్. సో అలా వీ వాంటెడ్ టు కీప్ ఇట్ షార్ప్ అండ్ ఐ థింక్ వీ డిడ్ ఇట్. కాదు, ఇప్పుడు మిరాయ్ అండ్ కిష్కింధపురి, సో రెండు కూడా రెండు జోనర్ డిఫరెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు బయట సినిమా డైరెక్టర్గా మిమ్మల్ని ఎంతవరకు గుర్తుపడతారు నాకైతే తెలియదు. మరి అంటే కొత్త డైరెక్టర్ కాబట్టి గుర్తుపట్టరు బయటికి వెళ్ళినప్పుడు. సో థియేటర్కి వెళ్ళారు, సినిమా చూశారు, ఎంజాయ్ చేశారు. బయటకు వచ్చేటప్పుడు మటుకు డెఫినెట్గా ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి ఎవరికైతే ఉంటుంది. సో మిరాయ్ బాగుందంటున్నారా, కిష్కింధపురి బాగుందంటున్నారా? మీరు విన్నది చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, 2 సినిమాలు వర్కౌట్ అయ్యాయి, 2 సినిమాలు బాగా ఆడుతున్నాయి థియేటర్స్లో. రెండింటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. కీపింగ్ దట్ అసైడ్, ఇప్పుడు నాకు ఎవరన్నా కాల్ చేసినా, నాతో ఎవరన్నా మాట్లాడినా, నాతో ఎవరైనా డిస్కస్ చేసినా నాకేం చెప్తారు? అరే నాకు నీ సినిమా బెటర్గా అనిపించింది అనో, లేకపోతే అంటే దే విల్ సే థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు హియర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆర్ అలా వాళ్ళు విన్నది
ఆర్ వాళ్ళు విన్నదో వాళ్ళకి అనిపించింది చెప్తారు. బట్ ఐ థింక్ దెర్ ఇస్ నో కంపారిజన్. అది వేరే జానరా, ఇది వేరే జానరా, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. రెండు ఆడితే మంచిదే కదండి. మొన్న లిటిల్ హార్ట్స్ వర్కౌట్ అయింది, ఓకే, ఇండస్ట్రీ హ్యాపీ. ఇవాళ కిష్కిందపురి ఇంకా మిరాయి వర్కౌట్ అవుతున్నాయి, ఇండస్ట్రీ హ్యాపీ. రేపు పొద్దున ఓజీ వస్తుంది, అది వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఒక సెప్టెంబర్ మంత్ మొత్తం ప్రేక్షకులకి ఆనందం, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి, అందరికి, డైరెక్టర్స్కి అందరికీ హ్యాపీ కదా. ఇప్పుడు బయటకు వెళ్తే బాగా ఐడెంటిఫై చేస్తున్నారా? అంత ఏం లేదండి, స్మార్ట్గా ఉంటారు, అట్లే మంచి స్మైల్ ఇస్తారు. లేదు లేదు, అమ్మాయిలందరూ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అదేంటి హీరో కన్నా డైరెక్టర్ చాలా బాగున్నాడు, అసలు వికీపీడియాలో ఒకసారి సెర్చ్ చేద్దాం, ఏంటి మ్యారీడా అన్మ్యారీడా, అన్మ్యారీడ్ అయితే ఇన్స్టాలో ఒక మెసేజ్ చేద్దాం, నెంబర్ దొరికితే ఒక హాయ్ ఇద్దాం, కంగ్రాచులేషన్స్ చెప్దాం, ఇలాంటి ఏం లేవా? లేదు, మేబీ మీ ఇంటర్వ్యూ రాదు ఎవరైనా. ఒకవేళ చేస్తే లేదు లేదండి, అదేం లేదు. నిజం చెప్పండి, నిజంగానే లేదు. కాదు ఇంత బాగున్నారు మీరు, ఎందుకని యాక్టింగ్ చేయలేదు? అంటే యాక్టర్ అని నాకు తెలుసు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా చెయ్యాలో యాక్ట్ చేసి మరీ చూపిస్తారంట రాజమౌళి గారి లాగా. నాకు ఆర్టిస్టులు అందరూ నా ఫ్రెండ్సే, మీ దాంట్లో చేసిన వాళ్ళందరూ. డైరెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే మీ గురించి పైనుంచి కిందికి మొత్తం చెప్పారు. మధ్యలో చెప్పనులేండి, పైది కిందదే చెప్తాను. మంచి యాక్టర్ అని విన్నాను నేను అసలుకి. అదేం లేదండి, అంటే నాకు కథ రాసుకునేటప్పుడు నేను ఈ యాక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేయాలనేది నేను అనుకుని రాసుకుంటాను. సో నాకు అది ఈజీ అయిపోతుంది అనమాట. నాకేంటంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఫర్ మీ, మోస్ట్ స్కేరీ థింగ్ ఫర్ మీ ఇస్ టు గో ఆన్ ఎ సెట్ విత్ జీరో క్లారిటీ. ఓకే, సెట్లోకి వెళ్ళి క్లారిటీ లేకపోవడం అనే దానికంటే ఎక్కువ భయం నాకు ఇంకేది లేదు లైఫ్లో. సో వెళ్ళే కంటే ముందు నాకు ఎవ్రీ షాట్ నేను పర్టికులర్గా ఇలా ఉండాలి, ఎవ్రీ యాక్టర్ ఇలా పర్ఫామ్ చేయాలి, డైలాగ్ మాడ్యులేషన్ ఇలా ఉండాలి అని ఆల్రెడీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి వెళ్తా. ఓకే, ఇంకా నాకు ఎవరేం చెప్పినా నాకు ఇంకా అవన్నీ ఎక్కువ. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ సంబడీ ఈజ్ ఇంప్రవైజింగ్ ఇట్ ఇన్ అ బెటర్ వే, ఆ మినిట్లో అరే బాగుంది కదా ఇది అని అనుకుంటే తప్పిస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నేను ఐ విల్ గో విత్ మై గట్. సీన్ చేసిన ఏదైనా ఒక్క సీన్ ఒకటి చేయొచ్చు కదా. ఏదండి సీను చేసింది ఏదైనా ఒక్క సీన్ ప్లీజ్. అది మీరే దగ్గరుండి చేయించారు. అందులో మీది ఒక రీల్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. ఏంటిది? సుమక్ ఇంటర్వ్యూలో మన లారెన్స్ది పసుపు పూసుకున్నాము, ఫుల్ వైరల్ అవుతుంది అది. ఏంటి డైరెక్టర్ ఎంత బాగా చేస్తున్నాడు అనుకున్నాను నేను కూడా. లేదు, బేసిక్గా థింగ్ ఏంటంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు అనే ఆయన ఒక ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ పర్సనాలిటీ అండ్ హీ కమ్స్ టు సెట్ లైక్ ఎ బ్లాంక్ పేపర్. ఓకే, నాకు అదృష్టం ఏంటంటే కార్తికేయ గారు కానీ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు ప్రతిసారి నేను ఏదైనా సీన్ చెప్పి నాకు ఇలా కావాలి అన్నప్పుడు ఎగ్జాక్ట్గా దాన్ని అడాప్ట్ చేసేవాళ్ళు. సో డెఫినెట్లీ దానికి వాళ్ళ స్టైల్ యాడ్ అవుతుంది 100%. కాకపోతే నాకు కావాల్సింది నాకు హ్యాపీగా వచ్చేస్తుంది. ఓకే, సో మనం పెద్ద కష్టపడక్కర్లా, వాళ్ళకి చెప్తే చాలు. ఇప్పుడు నేను హీరోకి కూడా ప్రతి సీన్ నేను యాక్ట్ చేసి చూపించక్కర్లా, నాకు ఇలా కావాలి అని చెప్పేస్తే ఆయనకు అర్థమైపోతుంది. ఏదైనా ఒకటి రెండు ప్లేసెస్లో అరే ఇది మనం అనుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అన్నప్పుడు మాత్రమే వెళ్ళి నాకు ఇలా కావాలి అని కొంచెం ప్రిసైజ్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. బట్ 90% ఆఫ్ ద టైమ్స్ దే నో వాట్ ఐ వాంట్. ఓకే, బికాస్ ఆఫ్ ద ర్యాపో వీ హ్యావ్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, వేరే డైరెక్టర్స్ అందరితోటి వర్క్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఎంతసేపు తెలుసుకోవడం, వీడికి ఇది కావాలి అని తెలుసుకోవడం అనేది వాళ్ళకి ఈజీ. సో నాకు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళతో ఉన్న ర్యాపో వల్ల ఇట్ బికేమ్ వెరీ ఈజియర్ ఫర్ us to communicate. ఓకే ఓకే. సో కౌశిక్ ఏది ఒక డైలాగ్ సీను చేసింది థియేటర్లో భయపించారు, ఇప్పుడు ఇక్కడ భయపించండి, లైవ్లో చేస్తే ఆ కిక్ వేరప్ప. దిక్కునలేని అష్టదిక్పాలకులకు భీతి కొల్పగా, చుక్కల వెలుగును చిక్కటి చీకటి ఆవహించగా, ప్రళయ కాలమున భగభగమండే పాలనేత్ర త్రినేత్రుని ప్రచండ జ్వాలు దహించి వేయగా అవతరించిన ప్రత్యక్ష ఉత్కృష్ట దౌర్దండ స్వరూపం ఇది. ఢంకా నినాదం, రణమును జయించలేక మరణముచ్చు తరుణం ఇది అని, నీవే శరణం అని నా చరణములు పట్టినను నిన్ను వదలని, నీ మృత్యు ఘోషను, నీ ఆత్మ భోక్తను, అహం మృత్యు. అమ్మో, యాక్టర్గా కూడా ఎవరైనా కావాలంటే డేట్స్ బుక్ చేసుకోవాలి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. తెలుగు మీద ఎంత పట్టుంది కౌశిక్ గారు. ఈ జనరేషన్ డైరెక్టర్స్కి ఇంత స్మార్ట్గా ఇలా ఉండే డైరెక్టర్స్కి ఎంతసేపు ఉన్నా కానీ కమర్షియల్ సినిమాలు తీద్దామన్న ఆలోచన ఉన్న డైరెక్టర్స్ కాలంలో ఉన్న మనకి ఇలా ఇంత పట్టు తెలుగు మీద చాలా చాలా కష్టం. గ్రేట్. అది మీ తల్లిదండ్రులు మేబీ చిన్నప్పటి నుంచి ఆ పెంపకంలో. డెఫినెట్లీ మా మదర్ ఎంఏ తెలుగు చేశారు, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ మా తాతగారు తెలుగు పండితుడు. ఓకే.
మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా తెలుగు పేపర్ కానీ ఏదైనా జస్ట్ ఒక లైన్ ఇచ్చి చదువు అంటే నాకు సరిగ్గా చదవడం రాక తడబడితే ఇది కూడా చదవడం రావట్లేదు నీకు, నేర్చుకో చదవడం అన్న టైప్లో చెప్తుండేవాళ్ళు అనమాట. కొంచెం ఏం చదువుకున్నావు? ఇంజనీరింగ్ చేశాను. బీటెక్. బీటెక్ ఎక్కడ? గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చీర్యాల కీసర దగ్గర, కీసర వెళ్ళే రూట్లో చీర్యాల దగ్గర ఉంటుంది. డైలీ వెళ్తారా కాలేజ్కి? యా డైలీ వెళ్ళేవాడిని. డైలీ వెళ్ళేవాడిని. బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు ఓన్లీ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో నేను మళ్ళీ ఇది రాను రోజు మూవీకి కొన్ని రోజులు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. షూటింగ్లో ఎక్కువ లేను, షూటింగ్లో 2 days ఉన్నాను, బట్ ప్రీ ప్రొడక్షన్ అప్పుడు చేశాను. సో అప్పుడు మా లెక్చరర్స్ని వాళ్ళని మా ఫ్యాకల్టీ వాళ్ళని పర్మిషన్ అడిగి అప్పుడు మాత్రమే వెళ్ళలేదు. బట్ అదర్వైజ్ ఐ యూస్ టు గో. ఏదైనా మరీ పెద్ద మంచి సినిమాలు రిలీజ్లు ఉన్నప్పుడు మాత్రం ఆ రోజు చూడటానికి లుక్ బాగుంటారు కదా కాలేజీలో. కౌశిక్ కాలేజీలో ప్రపోజల్స్, ఫ్యాన్ ఫాలోయింగ్, అంటే అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా ఉండే క్యాండిల్ లైట్ డిన్నర్స్. క్యాండిల్ లైట్ డిన్నర్స్ అంట అలా కాదు. యాక్చువల్లీ నాకు నేను గీతాంజలి కాలేజ్లో చదువుతున్నప్పుడు గీతాంజలి లైఫ్ ఇన్ గీతాంజలి అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. అదేంటంటే కాలేజ్ ప్రమోషనల్ షార్ట్ ఫిల్మ్ లాగా. ఎందుకంటే మనకి షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఎవరు బడ్జెట్ పెట్టేవాళ్ళు కాదు, ఆబ్వియస్లీ మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. నేను వెళ్ళి మా చైర్మన్ గారు రవీంద్ర రెడ్డి గారు అని, ఈజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్ పర్సనాలిటీ అండ్ ఎక్స్ట్రీమ్లీ, నేను నా లైఫ్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ జెంటిల్మెన్ ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను మన కాలేజ్ మీద, ఒక 10,000 అవుతుంది సార్ అని అప్పుడు అడిగితే ఆయన అయ్యో దాందేముంది అని ఆయన పర్మిషన్ ఇచ్చి ఆయనే డబ్బులు ఇచ్చి ఆయన ప్రొడ్యూస్ చేశారనమాట అప్పుడు ఆ 10,000. సో నేను ఆ షార్ట్ ఫిల్మ్ చేశాను. వాళ్ళ రోజు ఎంకరేజ్ చేయడం వల్ల సో ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే ఇప్పటికి కూడా కాలేజ్లో ప్లే అవుతుంటుంది అప్పుడప్పుడు. సో అది చూసి నాకు ఎక్కువ మంది అరే వీళ్ళేదో మ్యాటర్ ఉంది, వీడు కొంచెం టాలెంటెడ్ కిడ్లో ఉన్నాడు అనే టైప్లో అలా ఉండేది. దానివల్ల కాలేజ్లో ఎక్కువ నోన్. సో ఏ డైరెక్టర్తో చేయలేదు వర్క్? అయితే ఏడీగా చేయలేదు. క్రాంతిమాధవ్ గారి దగ్గర కొన్ని రోజులు వర్క్ చేశాను, బట్ నాట్ ఇన్ షూట్. సో కొట్టడం కుంభస్థలాన్ని బదులు కొట్టేశారు అంతేనా? అంతే. ఇది చాలా రేర్గా వస్తుంది చాలా మందికి. గ్రేట్. యాక్చువల్గా చెప్పాలంటే ఈయన కష్టపడిన 2 hours 10 minutes 5 minutes ఏదైతే ఉందో చాలా సింపుల్గా ఆఫీస్లో పేపర్ వర్క్ చూడండి ఎంత సింపుల్గా వేశారు, అక్కడ కనిపిస్తుంది. ఒకసారి వెళ్దాం అక్కడికి. సో కలర్స్తో సహా వేసుకున్నారు మన డైరెక్టర్. ఫస్ట్ సువర్ణమాయ రేడియో స్టేషన్ ఫస్ట్ అనుకుంది. అంటే సినిమాలో ఉన్న సువర్ణమాయ రేడియో స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ వేసిన స్కెచ్ ఇది. దాని తర్వాత నుంచి ఇది. యాక్చువల్గా చెప్పాలంటే అది కలర్ ప్యాలెట్ అనమాట. సో సినిమాలో ఏమేం కలర్స్ వాడాలి, కాస్ట్యూమ్స్ ఏ కలర్లో ఉండాలి, వాటి వెనకాల రీజనింగ్ ఏంటి, ఎందుకు ఆ కలర్లో ఉండాలి, ఆ రీజనింగ్స్ వాటితో పాటు దాన్ని ఒక 6 chapters కింద డివైడ్ చేసుకున్నాం అనమాట. సినిమా అంటే స్క్రిప్ట్లో మేము మొత్తం 6 chapters కింద డివైడ్ చేసుకున్నాం. ఎందుకంటే రామాయణంలో 6 chapters ఉంటాయి. సో రామాయణాన్ని 6 కాండాల కింద డివైడ్ చేశారు. సో అది బేసిక్ ఏంటంటే 6 సీజన్స్కి తగ్గట్టుగా 6 కాండాల కింద డివైడ్ చేశారు అనమాట. సో అలా మేము కూడా కలర్ ప్యాలెట్స్ అనేది సినిమాలో గ్రాడ్యువల్గా ఆ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి సినిమాలో, అంటే ఎస్పెషల్లీ ఈ జోనర్ ఆఫ్ మూవీస్లో విలన్ ఎప్పుడు కూడా ఎప్పుడో లాస్ట్లో ఒక 10 minutes 15 minutes ముందుందనంగా రివీల్ చేస్తాం. మనం ముందే రివీల్ చేస్తున్నాం, ఎప్పుడనే చెప్పదు. హీరోకి విలన్కి ఫైట్, హీరో గెలుస్తాడు. కానీ ఇక్కడ మీరు ఇంటర్వ్యూలోనే మట్టితో అలా 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 వచ్చి విలన్ ఒక్కసారిగా రివీల్ అయిపోగానే విలన్ గురించి ఇంకా టూ ఎర్లీ కాబట్టి అసలు ఆ రివీల్ చేసినప్పుడు మీకు భయం అనిపించలేదా? ఈ విలన్ ఇంత ఎర్లీగా రివీల్ చేస్తున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్తాం కథని? లేదండి, నాకు అదే కొత్తగా అనిపించింది. అందుకే అంటే ఆ స్టీరియోటైప్స్ బ్రేక్ చేద్దాం అని అనుకునే మనం డిఫరెంట్గా ఏం చేయొచ్చు అని అనుకున్నప్పుడే ఆ స్టీరియోటైప్స్ బ్రేక్ చేద్దాం అనుకునే ముందే రివీల్ చేసాం. అంటే ఏ సినిమా ఇన్స్పిరేషన్ మీకు? ఈ సినిమాలో చేశారు కదా, మనం కూడా ఎందుకు చేయకూడదు? అరుంధతి. అంతే, పశుపతి. అరుంధతిలో అంటే దట్ వాస్ ది ఓన్లీ ఎగ్జాంపుల్ ఐ కుడ్ సే. ఎవరన్నా నన్ను అడిగేవాళ్ళు ఆ క్వశ్చన్, అంటే ముందే ఎందుకు రివీల్ చేయడం, లాస్ట్ 20 minutes రివీల్ చేయచ్చు అంటే అప్పుడు మన సినిమాకి వేరే సినిమాలకి డిఫరెన్స్ ఏ ఉంటుంది? అన్ని సినిమాల్లో లాస్ట్ 20 minutes రివీల్ చేసి ఒక సింపతి స్టోరీ చేసి అంతే అయిపోతుంది కదా. అది ఎందుకు చేయాలి మనము అన్నప్పుడు, ఇది ఇలా వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏంటి అన్నప్పుడు నేను అరుంధతి ఎగ్జాంపుల్ ఇచ్చేవాడిని. సో పశుపతి క్యారెక్టర్ ముందే రివీల్ చేసినా కూడా సినిమాని హోల్డ్ చేయగలిగారు కదా. మన అలా రివీల్ చేసి హోల్డ్ చేయగలిగితేనే కదా మన
అవును డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అని అలా. కానీ విలన్ అయితే అరిపించేశాడు ఆ అబ్బాయి, నిజంగా గ్రేట్. ఇంకొకటి చెప్పాలంటే హీరో ఎప్పుడు క్వశ్చన్ అడగలేదా నెరేషన్ చేసేటప్పుడు, విలన్ కొంచెం సెకండ్ హాఫ్లో మరీ డామినేట్ చేస్తున్నాడు, బాగోదేమో, ఆడియన్స్కి నేను కొంచెం తగ్గించి కనిపిస్తాను, మిగతా హీరోస్ చెప్పినప్పుడు రిజెక్ట్ చేయటం, ఇలా ఉంది వద్దులే డామినేట్ అవుతున్నాం మనం అని చెప్పిన హీరోస్ ఉంటారు. అండ్ ఇక్కడ సినిమా ఇలానే వస్తేనే బాగుంటుందని నమ్మి తీసిన సీను ఇద్దరు కనపడుతుంది కదా, ఏమనిపించింది మీకు? ఆయన అసలు ఎప్పుడు వీళ్ళ క్యారెక్టర్ ఎక్కువ ఉంది, వాళ్ళ క్యారెక్టర్ ఎక్కువ ఉంది, నా క్యారెక్టర్ తక్కువ ఉంది, అసలు హీ ఈజ్ నాట్ సంబడి లైక్ దట్. ఆయన అసలు అలాంటి టైపే కాదు. ఆయన ఒకటే గట్ ఫీలింగ్, కథ విన్నప్పుడు నాకు నచ్చింది, ఇది వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నా, నువ్వు తీయగలుగుతావని నాకు నమ్మకం ఉంది, అంతే. ఆయన అంతకంటే ఇంకెక్కువ క్యాలిక్యులేషన్ చేయడు. మనం అనుకుంటాం ఆయన గురించి ఏదో అయినా కమర్షియల్గా 100 క్యాలిక్యులేషన్ వేసుకుంటాడు, ఏమి ఉండదు. ఆయన కథ వినేటప్పుడు చాలా ఓపెన్ మైండ్తో వింటాడు. ఆయన వినంగానే ఆయనకి నచ్చింది, గట్ ఫీలింగ్ తగిలిందంటే వెళ్ళిపోద్ది, అంతే అంతే. సో ప్రీవియస్గా చెప్పిన హీరోస్ ఎవరు కథ? అది చెప్పానండి, అంటే ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోస్ చెప్తే చెప్పాను, బట్ సమ్హౌ వాళ్ళు సెవరల్ రీజన్స్, వాళ్ళకి కొన్ని థింగ్స్ అనిపించి. నాకు తెలిసి నేను విన్నది మన మిరాయ్ తేజకి కూడా చెప్పారని నేను విన్నా, నాకు తెలుసు. తేజ నాకు ఫ్రెండ్ అండి బేసిక్గా, తేజ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు చావు కబురు చల్లగా అయిపోయిన తర్వాత తేజ ఒకరోజు కాల్ చేసి, అంటే తేజ చేయలేదు, తేజ సైడ్ నుంచి అమ్మకి కాల్ చేసి ఒకసారి కలుద్దామని అడిగారు. తను నాకు నచ్చింది నీ కన్విక్షన్ కానీ ద వే యూ హ్యాండిల్, నువ్వు హీరోని చూపించిన విధానం అదంతా నచ్చింది, వీళ్ళు వర్క్ టుగెదర్ అన్నట్టుగా చెప్పారు. అప్పటి నుంచి తేజ ఈ రోజు దాకా ఎప్పుడు కాంటాక్ట్ చేసినా లేకపోతే ఏదైనా టాపిక్ వచ్చినా ఎప్పుడైనా కలిసినా హీస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అలానే ఒకరోజు తేజ కూడా ఈ కథ విన్నాడు, తేజకి నచ్చింది, తేజకి కథ నచ్చింది, బట్ వీ హ్యాడ్ సమ్ డిస్కషన్ రిగార్డింగ్ సంథింగ్. దానివల్ల అతను వేరేలాగా అనుకున్నాడు ఆ పర్టికులర్ పాయింట్, నేను వేరేలాగా అనుకున్నా. సో జస్ట్ 2 డిఫరెంట్ ఐడియాలజీస్ అంతే. ఓకే. సో తేజ తీసుంటే మిరాయి, కిష్కింధపురి 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి తేజ అనేవి. బట్ ఐ థింక్ మనకి ఏ కథ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే వెళ్తుంది అనేది, మనం ఎంత ట్రై చేసినా మనం ఎటు తిరిగినా లాస్ట్కి దానికి ఆల్రెడీ ఒక డెస్టినీ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మెంట్ ఫర్. ఎంత ఇస్తారు మిరాయికి రేటింగ్? నేను చూడలేదండి ఇంకా, ఐ వాంట్ టు వాచ్. నేను ఇంకా చూడలేదు. నాకు కార్తిక్ మంచి ఫ్రెండ్, తేజ మంచి ఫ్రెండ్, ఐ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. కిష్కింధపురికి ఎంత ఇస్తారు? నేను ఎలా ఇవ్వాలండి రేటింగ్, మీరే చెప్పాలి అది సినిమా చూసాక. సో కొన్ని ఇవన్నీ మీరు అనుకున్న బ్లూ ప్రింట్స్ బిఫోరా? ఓవరాల్ ఎన్ని ఒక 1000 days ఉంటారా? డెఫినెట్లీ చాలానే అనుకుని దాని తర్వాత వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని ఎలా ఉండాలి, విజువల్ లుక్ అండ్ ఫీల్ అంతా ఏంటి అని అనుకుని సెట్ చేసినవి అవి. సో దాంట్లో మేము ఎందుకు ఈ కలర్ వాడాలి, ఎందుకు లైటింగ్ ఇలా ఉండాలి, లుక్ అండ్ ఫీల్ ఎందుకు ఇలా ఉండాలి అని మేము దానికి రీజనింగ్స్ అనుకుని వాటి ప్రకారమే ప్లాన్ చేసుకుని చేస్తాం. సో ఓవరాల్గా సినిమా చెప్పాలంటే ఆ రేడియో స్టేషన్, ఆ వాయిస్, ఆ వెంటిలేటెడ్ రూమ్స్, ఆ ఇంటికి తీసుకెళ్ళటం అందరినీ, అక్కడే బాగా ఇంట్రెస్టింగ్ బాగా క్రియేట్ చేశారు. అక్కడే ఫిదా అయిపోయారు ఆడియన్స్ అంతా. థ్యాంక్ యూ. సూపర్. ఇది ఒక్కొక్క ప్రపంచం, ఇటు సైడ్ క్లైమాక్స్. ఇది మీరు అనుకున్నా క్లైమాక్స్ ఇదేనా? అది క్లైమాక్స్ కి సంబంధించిన, అంటే మేము షార్ట్ డివిజన్ ఎట్లా చేద్దాం ఏంటి, అది ఎన్ని షార్ట్స్ ఉండాలి ఏంటి అనేది, ఇది జస్ట్ అంటే లెన్సింగ్ ఎలా చేద్దాము, షార్ట్ డివిజన్ ఏం చేద్దాం అనే దాని గురించి ఒక్కొక్కటి. సో హీరో వెళ్ళి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ లో పడతాడు, ఒక చిన్న డిల్యూజనల్ వరల్డ్ అంటే సీక్వెన్స్ ఉంటుంది, మొత్తం బ్లూ మ్యాట్ లో షూట్ చేయాల్సి వచ్చింది అది. సో ఆ బ్లూ మ్యాట్ లో షూట్ చేసినప్పుడు అసలు ఆ వరల్డ్ ఎలా ఉంటుంది, అక్కడ పడిన తర్వాత నుంచి ఏం జరుగుతుంది, సో ఆర్డర్ వైజ్ జస్ట్ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, వాటిని మనం ఎలా షూట్ చేద్దాం, ఏ యాంగిల్లో నుంచి క్యాప్చర్ చేయాలి, అవన్నీ రాసుకుని పెట్టుకున్నాం అనమాట. ఇంత సింపుల్గా ఇంత సింపుల్గా డిజైన్ చేసుకుని ఇంత పెద్ద హిట్ కొట్టాడు ఈ అబ్బాయి. సో పెద్ద దానికి ఏదో లేదు. సో ఇది ఓవరాల్గా మీరు అనుకుంది కదా, ఒక్కొక్క షాట్ ఎలా ఉండాలి, ఇప్పుడు అది అతను పడుతున్నప్పుడు ఏ యాంగిల్ నుంచి ఉండాలి ఆ షాట్ అనేది. సో ఇలా ఒక్కొక్క షాట్కి సంబంధించిన స్టోరీ బోర్డ్ అనమాట ఇది. సో మీరే ఇలా మొత్తం చేసుకున్నారా? లేదండి, రుద్ర అని స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ఒక అతను ఉన్నాడు, అతను చేశాడు. ఇది బేసిక్ స్టార్టింగ్లో చేసినప్పుడు, దీని తర్వాత దీనికి మళ్ళీ కలర్స్ అవన్నీ ఫిల్ చేసి ప్రాపర్గా ఉంది. స్టోరీ అప్పుడు స్పెసిఫిక్గా వీళ్ళు వాళ్ళని ఎవరిని అనుకోలేదు, వన్స్ కథ అయిపోయిన తర్వాతే ఎవరైతే బాగుంటారని ఆలోచించుకుని. సో ఇదంతా ఆ స్టోరీ బోర్డ్ ఎలా ఉండాలనేది అంతా, టార్నడో వస్తుంది దాని కైండ్ ఆఫ్. మేబీ తను యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు ఇంకొక హీరో నెక్స్ట్ అనుకుంది మీరు? అది తెలియదండి, అంటే ఇప్పుడు అలా చెప్పలేను. బికాస్ ఇప్పుడు తను ఒప్పుకుని తనని నేను ఆ క్యారెక్టర్లో చూసిన తర్వాత, యాక్చువల్లీ నేను తనకి వెళ్ళి చెప్పిన రోజే నాకు అర్థమైంది ఇట్ ఈస్ టైలర్ మేడ్ ఫర్ హిమ్ అని. ఓకే. అండ్ తను పర్ఫామ్ చేశాక ఇంకా అసలు నేను ఇంకా వేరే ఎవరిని ఇమాజిన్ కూడా చేసుకోలేను. అందులో సినీకి దెయ్యాలంటే పిచ్చి భయం అంట కదా, కానీ రాక్షసుడు తర్వాత కిష్కింధపురి ఎలా మనోడిని సెటిల్ ఎలా మేనేజ్ చేస్తారా, హ్యాండిల్ చేస్తారా, డిమాండ్ చేస్తారా?
రిక్వెస్ట్ చేస్తారా? ఏమీ అవసరం లేదు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్షసుడు హారర్ ఫిల్మ్ కాదు, ఆ థ్రిల్లర్. అది కూడా అది థ్రిల్లర్. సో ఇది మనది ఏంటంటే హారర్ మిస్టరీ కదా. సో అదే సెట్లో అతను ఏమి కన్ఫ్యూజ్ ఏమి చేయక్కర్లేదు. ఆయన రావడమే చెప్పు నీకేం కావాలి చెప్పు అంటాడు. సో మన సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చేయగానే సరే డన్ అంటాడు, రెడీ అంటాడు, అంతే. అసలు ఏమి ముందు డిస్కషన్ తర్వాత డిస్కషన్ నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటా. భయ్యా ఈ క్యారెక్టర్ దీని ప్రీవియస్ ఏంటంటే దీని తర్వాత ఏంటి నాకు ఎన్ని వద్దుడాలి నీకేం కావాలి చెప్పు అంటాడు. సో అంత హీస్ వెరీ చిల్. ఇప్పుడు మీరు వేసిన సెట్లో ఒక్కడిని ఒక 5 minutes ఉండమంటే ఉంటాడా? ఐ డోంట్ థింక్ సో. అదే ఉండలేడు కదా. సో అనుపమ పరమేశ్వర్ మీ మైండ్లోకి అసలు ఎలా వచ్చిందో కానీ నాకు ఆమె ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ నిజంగా అంటే తను ఉన్నంతసేపు కుమ్మేశారు అసలు. అవును స్క్రీన్లో. అవును. అది ఫస్ట్ సాహు గారి థాట్ అండి. నాకు బేసిక్గా స్క్రిప్ట్ అనుకున్న తర్వాత హీరో ఫైనలైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హీరోయిన్ ఎవరు అనుకున్నప్పుడు చాలామంది ఆప్షన్స్ అనుకున్నాం. బికాజ్ ఇట్ నీడ్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఓకే జస్ట్ ఒక చిన్న రోల్ పెద్దగా ఏం లేదన్న కైండ్ ఆఫ్ ఇది కాదు కదా, పర్ఫామ్ చేయాలి. సో ఒకరోజు ఎందుకో సాహు గారు ఫోన్ చేసి అనుపమ గారు అయితే బాగుంటారు కదా అనగానే నాకు ఇమీడియట్లీ అరే చాలా బాగుంటారు యాక్చువల్లీ ఆవిడ అనుకుని ఓకే అనుకున్నాం. అయితే మేము కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసాము, తను అవైలబుల్ లేరు అప్పుడు, బయట ఎక్కడో ఉన్నారు. సో ఇంక అప్పుడు అటు తిరిగి ఫైనల్గా మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది. ఇందాక నేను అన్నా కదా ఏంటంటే స్క్రిప్ట్ దాని అంతటా అదే చూస్ చేసుకుంటుంది. మనం అనుకుంటాం మనం కథ రాసుకుని మనం వెళ్ళి మనం పీకి మనం పొడి చేస్తున్నాం అని, కానీ కాదు. డెస్టినీకి ఒక ప్లాన్ ఉంటుంది, అదే జరుగుతుంది అనమాట. సో అలానే ఇది హీరో గారి దగ్గరికి వెళ్ళడం కూడా సేమ్ అంతే డెస్టినీగా జరిగింది. నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా యాక్చువల్లీ చెప్పాను ఏంటంటే ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఆయన ఎదుర్కొన్న నుంచి కారులో ఒక రేంజ్ రోవర్ కార్ వచ్చి ఆగింది. నేను హార్న్ కొడుతున్నా, అతను హార్న్ కొడుతున్నాడు, ఇద్దరం జరగట్లేదు. నాకు జరగడానికి స్పేస్ లేదు, ఆయనకి జరగడానికి స్పేస్ లేదు. కొంతసేపటి తర్వాత ఆయన జరిగి విండో డౌన్ చేసి ఏంటి బ్రదర్ ఎక్కడికే అన్నాడు. నేను షాక్ అయ్యా, అరే ఏంటి ఈయన ఎదుర్కొంటూ వచ్చాడు, మనం జరిగే సిచ్యువేషన్ లేకుండా హర్ట్ అయ్యాడేమో అని అనుకున్నా. అస్సలు ఏమీ లేదు. ఈజ్ వెరీ హంబుల్, వెరీ గ్రౌండెడ్ పర్సన్. ఎక్కడ జరిగింది ఇది? ప్రశాసన్ నగర్ దగ్గర. నేను బొమ్మరిల్లు భాస్కర్ గారిని కలవడానికి వెళ్తున్నప్పుడు నాకు భాస్కర్ సార్ బాగా ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ వెల్ విషర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. సో ఆయనది కలవడానికి వెళ్తున్నప్పుడు ఎదురుకుండా నుంచి రేంజ్ రోవర్ వచ్చి ఆగితే నేను ఎవరో అనుకుంటే నాకు కనిపించలేదు. దానికి కొంచెం డార్క్ టోన్ ఉంటుంది కదా, టింట్లా ఉంటుంది కదా, సో కనిపించలేదు. సో దాని తర్వాత నేను ఆయనకి మెసేజ్ పెట్టా, సారీ భయ్యా నేను చూసి. మీ కార్ ఆపోజిట్ వచ్చిందా? ఎదురెదురుగా వచ్చి ఆగాము ఇద్దరం. నాకేమో అటు పక్కన ఏదో సిమెంట్ అవన్నీ వేసున్నాయి, నాకు వెళ్ళడానికి ప్లేస్ లేదు, ఆయనకి కొంచెం వెళ్ళడానికి ప్లేస్ లేదు. ఇద్దరం హార్న్లు కొడుతున్నాం తప్ప కారు జరగట్లా. ఫైనల్గా అతనే కొంచెం అలా తిరిగి విండో డౌన్ చేసి ఏంటి బ్రదర్ ఎక్కడికి అన్నాడు. ఓ మీరు కనిపిస్తున్నారు? నేను కనిపించాను. ఓకే. ఆయనకి నేను అంతకుముందు టైసన్ నాయుడు షూటింగ్లో పరిచయం. ఓకే. నేను అక్కడ కలిసినప్పుడు మన 14 Reels రామ్ గారు, గోపి గారు బాగా పరిచయం అనమాట నాకు. సో వాళ్ళని కలవడానికి టైసన్ నాయుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కలిసాను. ఓకే. అక్కడ ఇంటరాక్షన్ జరిగింది. దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ సినిమా జరగకముందు ఇదంతా? ఈ సినిమా జరగకముందు. ఓకే ఓకే. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను మెసేజ్ పెట్టా, సారీ భయ్యా అని. ఎందుకో గిల్ట్గా అనిపించింది. నేను వెనక్కైనా వెళ్ళి ఉండాల్సింది, వెళ్ళలే, ఎందుకో ఆ టైంలో ఆ థాట్ రాలే. సో ఆయన మెసేజ్ పెడితే ఆయన అరే పర్లేదు బ్రో లైట్ తీసుకో అని చెప్పి అప్పుడు మళ్ళీ తర్వాత విల్ క్యాచ్ అప్ ఫర్ అ కాఫీ అండ్ డిస్కస్ సినిమా అని పెట్టా. ఏదో ఐ వాంటెడ్ టు మేకప్ ఫర్ ఇట్. మరీ ఆక్వర్డ్గా అనిపించింది నాకు. అప్పుడు అదే ఈ స్టోరీయా? అప్పుడు స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటే వీళ్ళు క్యాచప్ అండ్ డిస్కస్ సినిమా అని అనుకున్నాము. దెన్ ఒకరోజు ఆయన యూఎస్లో ఉన్నాడు. అప్పుడు యూఎస్ నుంచి వచ్చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి కలుద్దాం అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాక క్యాజువల్గా మా డిస్కస్ చేసుకుంటూ ఇలా నా దగ్గర ఒక ఐడియా ఉంది అని ఇట్లా చెప్పా. ఇమీడియట్లీ విన్నారు. 2.5 hours విని ఎక్సైట్ అయ్యారు, చేస్తున్నారు. సో బట్ ఈ సినిమాకి ముందు చాలా మందికి మెసేజ్లు పెట్టుంటారు. అవును. యూజువల్గా మనకి నెంబర్స్ దొరకవు, వేరే వాళ్ళ దగ్గర నుంచి నెంబర్స్ తీసుకోవడం చాలా కష్టం. మళ్ళీ ఆ నెంబర్ వచ్చిన తర్వాత విల్ క్యాచ్ అప్ ఫర్ సినిమా స్టోరీ డిస్కషన్ అని పెడితే మనకి రిప్లైలు కూడా ఉండవు. అవును. డబుల్ టిక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ రిప్లైలు ఉండవు. అవును. ఆ రోజులో చూశారు. ఇప్పుడు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ తర్వాత విల్ క్యాచ్ అప్ స్టోరీ డిస్కషన్ అనే మళ్ళీ రిటర్న్ మెసేజ్లు వచ్చినాయి చూసాడు. ఏమనిపించింది సినిమా లైఫ్ అంటే? అంటే ఇంకా అదే రియాలిటీ కదండి, వీ హ్యావ్ టు డైజెస్ట్ ఇట్. ఓకే. బేసిక్గా నాకు చావు కబురు చల్లగా తర్వాత రిలీజ్ అయిన తర్వాత వెరీ వెరీ ఫ్యూ పీపుల్ కాల్డ్ మీ అండ్ అప్రిషియేటెడ్. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు వస్తున్న ఫోన్ కాల్స్ కానీ నాకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందో నాకు తెలుసు. నాకు అప్పుడు అనిపించింది ఓ హిట్ కొడితే వైబ్ ఇలా ఉంటుందా అని. మార్నింగ్ నుంచే మనకు అర్థమైపోతుంది. నాకు సీకేసీ అప్పుడు మార్నింగ్ 5 o'clockకే నాకు తెలిసిపోయింది
వర్కౌట్ అవ్వట్లేదు సినిమా అని. నేను 5 o'clockకి నేనే బన్నీవాస్ గారికి ఫోన్ చేసి సార్ కష్టం సినిమా టాక్ తేడా ఉందని చెప్పాను, నేనే చెప్పా ఫోన్ చేసి. అవునా అని ఆయన తెలీదు, ఆయన షాక్ అయ్యారు, అదేంటి నమ్మాం కదా అని. సో నాకు అలానే ఇందులో కూడా నాకు ముందు రోజు ఎప్పుడైతే మేము ప్రీమియర్ చేసామో అర్థమైపోయింది సినిమా ఆడుతుందని. సో స్టార్ హీరోస్ నుంచి ఏమైనా వచ్చినాయి కాంప్లిమెంట్స్? లైక్ నథింగ్ యాజ్ ఆఫ్ నో అండి, అంటే 1 dayనే అయింది కదా రిలీజ్ అయ్యి, ఇంకా లేదు. ఓకే. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. నాకు నేను చిన్నప్పుడు మా ఇంటి ఎదురుకుండా మీరు కూడా తెల్లగా మిల్క్ బాయ్ లాగా ఉంటారు కాబట్టి. చిచ్చి అదేం లేదు, ఆయనలాగా అసలు ఎవరు ఉండరు నాకు తెలిసి. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో చాలా ఇష్టం, అంటే ఒక్కడు సినిమా బాగా మురారి అప్పటి నుంచే నాకు చాలా ఇష్టం. ఓకే. మురారి టైంలో బాగా కనెక్ట్ అయిపోయాయి ఎందుకో, ఫ్యామిలీతో పాటు చూసే సినిమా చాలా ఇష్టం ఎందుకో, చూడంగానే బాగా నచ్చేశారు ఆయన పర్ఫార్మెన్స్ కానీ, అదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ఇన్నసెన్స్ ఉంటుంది ఆయనలో, ఒక వెరీ తెలియని ఒక ఇన్నసెన్స్ అండ్ ఆనెస్టీ, ఒక హంబుల్నెస్ ఉంటుంది అనిపించింది. సో తర్వాత ఆయన ఒక్కడు కానీ పోకిరి కానీ ద గ్రాడ్యువల్ గ్రోత్ ఆఫ్ హిమ్. ఇప్పుడు సడన్ గా కిష్కింధపురి చూశాడు ఆయన. సో డైరెక్టర్తో అర్జెంట్గా మాట్లాడాలి, కాల్ చేశారు, నెంబర్ కనుక్కొని ఏం మాట్లాడతారు? నేనేం మాట్లాడను, ఏడుస్తా, కంట్లో నీళ్ళు వస్తాయి నాకు. నేనేం మాట్లాడను, ఫస్ట్ నేను షాక్లో ఉంటా, కంట్లో నుంచి ఇట్లా నీళ్ళు బయటకు వస్తుంటాయి, ఓవర్వెల్మ్ అయిపోతా అంతే. ఇంకా దాని తర్వాత మాట్లాడతా, బట్ ఫస్ట్ ద వెరీ ఫస్ట్ రియాక్షన్ వుడ్ బి మై హ్యాండ్స్ విల్ బి షివరింగ్ అండ్ ఐ విల్ హ్యావ్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఏం మాట్లాడతారు తర్వాత, ఏడ్చిన తర్వాత? ఆయన ఏం మాట్లాడతారు అనే దాని మీద నేను ఆబ్వియస్లీ థ్యాంక్స్ చెప్తాను, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ టెల్ హిమ్ హౌ మచ్ నేను ఎంత అడ్మైరర్ అనేది చెప్తాను. నాకు పోకిరి టైం నుంచి, ఒక్కడు టైం నుంచి, మురారి టైం నుంచి నేను ఎలా ఉండేవాడిని, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు కదా నేను ఎంత ఇష్టపడతాను అనేది. అసలు పోకిరి నేను ఎన్నిసార్లు చూసానో థియేటర్లో నాకే తెలియదు. ఎన్నిసార్లు చూసాను ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్. నేను అసలు అప్పుడు స్కూల్లో ఉండేవాడిని, స్కూల్ అయిపోయిన వెంటనే ఎవ్రీడే పోకిరి ఏంటి సిచ్యువేషన్, పోకిరికి వెళ్దాం. సో అలా డాడీ వాళ్ళతో ఫస్ట్ టైం వెళ్ళా, దాని తర్వాత ఫ్రెండ్స్తో, అలా ఆ కౌంట్ పెరుగుతూ పోయింది. అయితే ఇప్పుడు దాకా ఇప్పుడు నాతో మాట్లాడిన డైరెక్టర్ కౌశిక్ కాదు. ఇప్పుడు నేను అక్కడ ఉంటే ఏం చెప్పాను తెలుసా? సార్ మీకు ఒక కథ రాశాను సార్, చాలా బాగుంటుంది, ఒకసారి కలవచ్చు. అదే ఐ హోప్ సమ్ డే దట్ హ్యాపెన్స్. ఎస్, అవుతుంది పక్కా. సో ఫ్యాన్ బై మూమెంట్ చాలా మంది డైరెక్టర్స్ అయింది కదా. డెఫినెట్లీ. సో బాబీకి అయింది, వాళ్ళ తీరు వేరే, ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్, చిరంజీవి గారితో అదే చెప్తుంది. డెఫినెట్లీ అండి. మహేష్ బాబు గారు గుర్తించండి బాబు. ఎస్, ఆల్రెడీ గుర్తించేశారు అందరూ, మీరు కూడా కొంచెం. సో ఇప్పుడు మిరాయ్ 1000 crores కలెక్షన్ అని చెప్పి స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో సినిమా హిట్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏంటి కిష్కింధపురి 1500 కోట్ల కలెక్షన్ మంది? నాకు నంబర్స్ తెలియదండి, నాకు ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. నాకు తెలిసింది మంచి సినిమా డెలివరీ చేయడం చేశాను అని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ ఆడియన్స్ అంతే అప్రిషియేట్ చేస్తున్నందుకు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బికాజ్ నేను హౌస్ఫుల్ అనే బోర్డు వచ్చినప్పుడు వేరే వేరే సినిమాలకి చూస్తుంటే వాటికే నేను ఎంజాయ్ చేసేవాడిని. నేను స్కూల్లో ఉన్నప్పుడు తరుణ్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సో మేము ఇద్దరం కలిసి సైకిల్ వేసుకుని వెళ్ళి ఏదైనా సినిమా రిలీజ్ అవుతే మార్నింగ్ షో అక్కడ ఈసీఐఎల్ సైడ్ రాధిక, శారద, శివశక్తి అని 3 థియేటర్స్ ఉంటాయి, అటు సైడ్ వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. హౌస్ఫుల్ బోర్డు చూసి ఒక హ్యాపీనెస్ వచ్చేది. బయటకు వచ్చిన వాళ్ళందరూ అన్న ఎలా ఉందన్న సినిమా అని అడిగేవాళ్ళం. అందరి సినిమాలకి హౌస్ఫుల్ బోర్డు చూసి హ్యాపీ ఫీల్ అయిన నేను నా సినిమాకి హౌస్ఫుల్ బోర్డు చూసుకుంటున్నప్పుడు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. సూపర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్. ఇంకా నాకు నెంబర్స్ అంటారా, అది దట్ ఈస్ బోనస్. ఐ డోంట్ నో. సాహు గారు పరిగెత్తించేశారు. సాహు గారు కింద చూశారు కదా, కిందకి రాలేదు మీరు ఇంకా? లేదు. ఓహో, మర్చిపోయా, వాళ్ళు కొంచెం సస్పెన్స్ అని చెప్పారు, మర్చిపోయా. ఏంటిది? కింద మీకు రేంజ్ రోవర్ వచ్చింది, ఆటోబయోగ్రఫీ. నేను అడిగితే డైరెక్టర్ అని చెప్పారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దించాలి కిందకి. మీరే ఇస్తున్నారా? సాహు గారు పట్టి. సాహు గారు ఇస్తున్నారా? ఓకే, ఇస్తే తీసుకోవడం. లేకపోతే సీను ఇచ్చిన ఆశ్చర్యం లేదు, ఉన్నాయి కాబట్టి ఇస్తే హ్యాపీ. ఆ రేంజ్లో తిరగాలి కదా మరి, ఆ రేంజ్లో ఉండాలి కదా డైరెక్టర్ అంటే. ఫైనల్గా లవ్ మ్యారేజా? కాదండి, అరేంజ్డ్. అరేంజ్డా? లాస్ట్ ఇయర్ అయింది. మొన్న డిసెంబర్లో. మొన్న రీసెంట్. సో లక్కీ. ఎస్, డెఫినెట్లీ. గాల్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సక్సెస్? అంతే కదా. ఓకే. ఏం చేస్తుంటారు తను బెంగళూరు యాక్సెంచర్లో వర్క్ చేస్తుంది ప్రస్తుతానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. షీ ఈజ్ ఇంటూ లైఫ్ సైన్సెస్, ఎంఫార్మసీ చేసింది తను. సో
సో ఈ లోకమే కాదు. కాదు అసలు జీరో ఐడియా, సినిమాల గురించి అసలు ఏం పెద్దగా తెలియదు, సినిమాలు ఎక్కువ చూడదు. ఓకే. సో బాగా అమ్మ నాన్న వైఫ్ అందరు ఫుల్ ఎంజాయ్, అందరు హ్యాపీ అంతా. మా అమ్మ నాన్న అన్ఫార్చునేట్లీ రిలీజ్కి ఇక్కడ ఉండలేకపోయారు, బికాజ్ మా సిస్టర్ రీసెంట్గా కన్సీవ్ అయింది. సో ఇద్దరు రీసెంట్గా ఇద్దరు ట్విన్స్ని డెలివర్ చేసింది. సో మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు స్వీడన్లో, అక్క దగ్గర. ఓకే. బట్ వాళ్ళు వెళ్ళే ముందు నేను వాళ్ళకి ఎడిట్ రూమ్లో సినిమా చూపించాను. వితౌట్ సెకండ్ హాఫ్ జస్ట్ రిఫరెన్స్ ఆర్ఆర్తో చూపించాను. వాళ్ళు వెరీ హ్యాపీ. వాళ్ళు అసలు దే సా మై ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ టు దిస్ అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. సూపర్. నెక్స్ట్ ఏంటి కౌశిక్, ఏమన్నా రెడీగా ఉన్నాయా కథలు హీరోస్కి? ఉన్నాయండి. అంటే బ్రేక్ తీసుకోవాలి ఇవన్నీ ఉన్నాయా? అదేం లేదండి, మనకు ఇప్పుడు బ్రేక్ తీసుకునే టైం కాదు. ఎందుకంటే ఐ థింక్ వెరీ యంగ్, 31, 32 ఏజ్. 32 అంతే, కొట్టేస్తాం 40 అయ్యేసరికి కుంభస్తాను. సో నెక్స్ట్ రెడీగా ఉన్నాయా? ఉన్నాయండి. ఐ హ్యావ్ 2-3 స్క్రిప్ట్స్. వాటిలో ఏది అంటే డిస్కషన్స్ అవుతున్నాయి, ఏది ఫస్ట్ మెటీరియల్ అవుతుందని చూడాలి. హీరో అనుకున్నావు మైండ్లో? ఆల్రెడీ ఇద్దరు ముగ్గురుతో అవుతున్నాయి డిస్కషన్స్, చూడాలి ఏది ముందు మెటీరియల్. సో రివీల్ చేయకూడదు ఇప్పుడైతే, టూ ఎర్లీ, బికాస్ ఇంకా నాకు తెలియదు ఏది ఫస్ట్ వెళ్తుంది అనేది. ఓకే, సూపర్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కిష్కింధాపురి. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇతిహాసాల మీద మీకు ఒక పట్టు ఉంది కాబట్టి ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని తప్పితే వేరే వాళ్ళని కాంట్రాక్ట్ అవ్వరు. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అవుతారు, ఎందుకంటే దాన్ని అంత బాగా చూపించగలిగారు. థ్యాంక్ యూ. చిన్న చిన్న మైన్యూట్ కూడా కనిపించలేదు మనకి సినిమా చూస్తున్నంతసేపు. ఆ ల్యాగ్ లేదు, వెళ్ళిపోయింది అట్లా సినిమా. సో ఇలానే మంచి సినిమాలు చేయాలి బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.